నమస్తే అండి. పిఠాపురం వర్మ గారికి సంబంధించి రకరకాలైనటువంటి వాదాలు, రకరకాలైనటువంటి వివాదాలు, రకరకాలైన కామెంట్స్, కొంతమంది ఆయనకు అనుకూలంగా, కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా. ఆయన ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ కళ్యాణ్ గారు అడ్డుకున్నారని చెప్పి ఒక ఒక రకమైన ఆర్గ్యుమెంటు. తెలుగుదేశం పార్టీ ఆయన్ని మోసం చేసిందని ఒక రకమైన కామెంటు. గెలిచేదాకా గెలిచేదాకా ఒకలాగా మాట్లాడారు, గెలిచిన తర్వాత మరొకలాగా మాట్లాడుతున్నారని మరొక కామెంటు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల ప్రచారంలో వర్మ గారి యొక్క సహాయాన్ని తీసుకున్నారు. కూటమి పార్టీలు పోటీ చేసిన ప్రతి చోట కూడా ఒక అభ్యర్థికి మిగతా పార్టీల యొక్క అభ్యర్థులు సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే ఫస్ట్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అనే మాట వినపడిన తర్వాత, ఆ వార్త వచ్చిన తర్వాత వర్మ గారు కానీ ఆయన అనుచరులు కానీ అక్కడ నానా గందరగోళం క్రియేట్ చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టడం, దిమ్మెల్ని డ్యామేజ్ చేయటం, రకరకాల ఫ్లెక్సీలు తగలబెట్టడం, ఇవన్నీ కూడా చాలా చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిచి మాట్లాడటం, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వర్మ గారు కలవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. అప్పటికే సీటు వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నారు అంటే బహుశా అఫ్కోర్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు 175 నియోజకవర్గాల్లో కూడా చాలామంది అభ్యర్థులు వాళ్ళు పోటీ చేద్దాం అనుకుంటే సీట్లు దక్కక కూటమి పార్టీల అభ్యర్థులకు సీట్లు వచ్చినప్పుడు ఇష్టం ఉన్నవాడు పార్టీలో ఉన్నాడు, ఇష్టం లేనివాడు బయటికి వెళ్ళిపోయారు. కొంత గందరగోళం జరిగింది, వాస్తవమే. మరి ఇది అట్లా అనుకుంటే పంచకర్ల సందీప్ లాంటి వ్యక్తులు, మరి కొత్తపేట జనసేన పార్టీకి చాలా బ్రహ్మాండమైనటువంటి బలం ఉన్నటువంటి నియోజకవర్గాలు. గోదావరి జిల్లాల్లో మ్యాక్సిమం చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలపరిచిన చోట్ల వచ్చిన మెజార్టీలు చూసుకుంటే చాలా భారీ మెజార్టీలు వచ్చినాయి. కారణం ఏంటంటే జనసేన పార్టీ సపోర్ట్. గతంలో ఎప్పుడు రాలా తెలుగుదేశం పార్టీకి ఆ మెజార్టీలు. ఈసారి అంత పెద్ద పెద్ద మెజార్టీలు వచ్చినాయంటే ఇదే మెజార్టీలు మరి రాయలసీమ వైపు రాలేదే. అంటే జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి సీట్లు కూడా చాలా త్యాగం చేసింది, గమనించాలి. అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేలు అవుదాం అనుకున్న అభ్యర్థులంతా కూడా మరి కూటమి అభ్యర్థులకు, బీజేపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సహకరించారు. వాళ్ళు ఎక్కడా కూడా మేము సీట్ త్యాగం చేశాము, మాకు నామినేటెడ్ పోస్టులు రాలేదు, మరి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఎక్కడా లేదు. అంటే ఇతనికి న్యాయం వర్మ అనే ఆయనకి న్యాయం జరగాల్సిందంటే ఎవరు చేయాలి న్యాయం? తెలుగుదేశం పార్టీ చేయాలి. దానికి జనసేన పార్టీకి ఏంటి సంబంధం? మరొకటి ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు చేసిన కామెంట్స్ పైన కూడా వివాదం చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడింది ఏంటంటే పిఠాపురం అనేది జనసేన పార్టీ అడ్డా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేదు, ఎవరిని కూడా తగ్గించాల్సిన అవసరం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కానీ మాకు లేదు, మా పని మేము చేసుకుంటూ పోతున్నాం అనేటువంటి కామెంట్స్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019 ఎన్నికల్లోనే పిఠాపురం చూజ్ చేసుకుని ఉండాల్సింది. కానీ ఆయన సర్వేల ఆధారంగానో ఏదో ఒక కారణాల చేత భీమవరం, గాజువాక చూజ్ చేసుకున్నారు. అవి రెండు అంత సేఫ్ కాన్స్టిట్యున్సీస్ కావు ఆయనకి. ఆ రోజు ఏదో జరిగింది పొరపాటు. తర్వాత పిఠాపురం అనేది గెలవటానికి అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గం, మెగా ఫ్యామిలీకి కాస్త గట్టి సపోర్ట్ ఉన్నటువంటి నియోజకవర్గం, సామాజిక వర్గ పరంగా కూడా చాలా బలమైనటువంటి నియోజకవర్గం అని చెప్పి అక్కడ ఆయన చూజ్ చేసుకున్నారు, గెలిచారు. దాంట్లో వర్మ గారు సహకరించినా ఆయన గెలుస్తారు, వర్మ గారు సహకరించకపోయినా గెలుస్తారు. వర్మ గారి వల్ల వచ్చిన ఓట్లు ఎన్ని, పోయిన ఓట్లు ఎన్ని అనేది అక్కడ స్థానికులను అడిగితే చెప్తారు. వర్మ గారు నిజంగా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేశారా, లేదా బయట ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి పక్క నుండి అంతరంగికంగా ఆయన చేసినటువంటి రాజకీయాలు ఏంటి అనేటువంటి విషయాలు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 1,00,000 పైన రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి, కానీ మెజారిటీ కొంత తగ్గటానికి గల కారణాలు ఏంటనేది అక్కడ స్థానికులందరికీ తెలుసు. అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు కానీ, అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులకు కానీ తెలుసు.
కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా వాటిపైన కామెంట్ చేయలే, హుందాగానే ఉన్నారు. ఆయన నా గెలుపు కోసం కృషి చేశారు, నాకు అండగా నిలబడ్డారనే మాట మాట్లాడారు. ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకలాగా అతనికి న్యాయం చేయాలనే ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ కోటాలో ఆయనకు న్యాయం జరగాలి. జనసేన పార్టీకి వచ్చిన నామినేటెడ్ పోస్టులు కానీ వీటిని కానీ పవన్ కళ్యాణ్ గారు చేయలేదు కదా. మరి ఆ విషయం పైన ఇప్పుడు ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన కామెంట్స్ పైన చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడింది ఏంటి, ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఒక డిప్యూటీ సీఎం ఆయన బలంగా అక్కడ పాతుకుపోతారు, దాంట్లో ఎలాంటి అనుమానం ఉంది. ఇప్పుడు కుప్ప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేదు, బలమైనటువంటి నియోజకవర్గం ఆయనకి అని చెప్పారు. తప్పే ఉంది దాంట్లో. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బలమైన నియోజకవర్గం, దాంట్లో తిరుగులేదు. దాంట్లో వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గాల్లో వాళ్ళు బలంగా తయారు చేసుకుంటారు కదా. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గాన్ని ఆయన బలంగా తయారు చేసుకుంటున్నారు. ఆయన నాదెండ్ల మనోహర్ గారు చెప్పింది అదే. దాంట్లో అభ్యంతరాలు ఏముంటాయి అంటే, ఈసారి ఒకసారి పోటీ చేసి తర్వాతసారి వరం గారికి ఇస్తారా ఈ సీటు? వాళ్ళు మాట్లాడేటువంటిది వాళ్ళ వర్షన్ ఏంటో అర్థం కావట్లేదు. వరం గారికి ఉన్న ఆప్షన్ ఏంటంటే పోతే వేరే నియోజకవర్గానికి వెళ్ళటం, లేదా ఏదైనా నామినేటెడ్ పోస్ట్లో కీలకమైన పోస్ట్ ఏదైనా వాళ్ళ పార్టీ లేకపోతే విత్ ఇన్ ది పార్టీ మాట్లాడుకొని ఆయన ఏమైనా ఒక కీలకమైన పోస్టు తెచ్చుకోవటం, లేదు అంటే ఆయన ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూసుకోవటమే. అంతకంటే మార్గం ఏముంటుంది? రాజకీయాల్లో ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవు కదా. పిఠాపురం ఆల్రెడీ చేజారిపోయింది, ఆయనకి పవన్ కళ్యాణ్ గారి చేతికి వెళ్ళిపోయింది. పిఠాపురంలో ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం, అది అడ్డా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దానిపైన ఈ చర్చలు వివాదాలు ఇవన్నీ అవసరమా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని చెప్పి వాళ్ళ అభిమానులు రోడ్డు మీదకి ఎక్కి ఫ్లెక్సీలు పగలగొట్టి ప్రతిసారి ఇది ఒక పెద్ద న్యూసెన్స్. వాళ్ళు నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా, లేకపోతే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ముసుగులో, లేదా వర్మ గారి అనుచరుల యొక్క ముసుగులో ఈ కార్యక్రమాలు చేస్తున్నారా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏంటంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఒకళ్ళతోనే ఈ రాజకీయం అంతా ముడిపడి లేదు. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఈ వర్మ అనే ఆయనతోనే ముడిపడి ఉన్నట్టు, ఆయన వల్లనే చంద్రబాబు నాయుడు గారు గెలిచినట్టు, ఆయన వల్లనే పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్టు, ఆయన వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే ఆయన యొక్క స్థాయి ఎంత, ఆయన యొక్క కెపాసిటీ ఎంత, ఇవి కూడా చూసుకోవాలి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో ఓడిపోయి ఉండటం వల్ల ప్రతివాడు కూడా మాట్లాడటానికి ఒక అవకాశం ఏర్పడింది. కానీ పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలను కూడా శాసించేటువంటి స్థాయి. ఆయన గురించి కామెంట్ చేయటం అనేది సరైనటువంటిది కాదు.